హలో, నేను డాక్టర్ ఇంద్రాని, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అండ్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. సో ఇప్పుడు మనం సెమెన్ అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాం. సో మామూలుగా సంతానలేమి సమస్యతో బాధపడిన వాళ్ళకి మనం ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు ముఖ్యంగా మగవారికి ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వాళ్ళకి చేసే ఈ సెమెన్ అనాలిసిస్లో మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూస్తామన్నమాట. సో ఈ సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు అందులో ఈ శుక్ర కణాల కౌంట్ ఒకటి, మొటిలిటీ ఒకటి, తర్వాత మార్ఫాలజీ ఒకటి, ఇవన్నీ చూస్తాం. సో ఈ ఇంపార్టెంట్ ఫీచర్స్ తోటి మనకి ఒక ఐడియా అన్నమాట. అంటే ఇప్పుడు కౌంట్ చూసినప్పుడు కౌంట్ అనేది నార్మల్గా ఉందా లేదా తక్కువ ఉందా అనేది మనం చూసి దాన్ని బట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఇబ్బందులు ఏమున్నాయో మనం చెప్పగలుగుతాం. అలాగే మొటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్పర్మ్ ఏదైతే ఉందో మొటిలిటీ అనేది ఈ టెయిల్ తోటి మొటైల్ స్పర్మ్ మాత్రమే ఈ ఎగ్ అయితే ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఆ రెండు కలిసేదానికి ఇంపార్టెంట్గా మొటిలిటీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అలాగనే మార్ఫాలజీ అంటే ఆ స్పర్మ్ చూడడానికి దాని హెడ్ ఎట్లా ఉంది, దాని పార్ట్స్ ఉంటాయన్నమాట. హెడ్ అని, మిడిల్ పీస్, టెయిల్ అని, అవన్నీ ఎలాగున్నాయో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా అనాలిసిస్లో మనకి ఈ WHO రీసెంట్ క్రైటీరియా ప్రకారంగా ఆ కౌంట్ అనేది 15 మిలియన్ ఉందా లేదా, అలాగే మొటిలిటీ అనేది టోటల్ మొటిలిటీ ఎంత ఉంది, తర్వాత ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం. అంటే అందులో బాగా ఫాస్ట్గా మూవ్ అయ్యే కణాలు ఎంత ఉన్నాయి, లేదా అసలు కదలలేని కణాలు ఎంత ఉన్నాయి, అలాగే మార్ఫాలజీ చూడడానికి ఏమైనా అబ్నార్మల్ షేప్ కానీ అట్లా ఏమన్నా ఉందా లేదా, ఇవన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. సో ఇది మనం మామూలుగా మాన్యువల్గా చెక్ చేస్తాం. అలా ఇప్పుడు కొంత అడ్వాన్స్డ్ మెథడ్ ఉంది, దాన్ని కాసా అంటారు, అంటే కంప్యూటర్ ఎయిడెడ్ సెమెన్ అనాలిసిస్ అనమాట. సో ఈ పద్ధతి ద్వారా ఏంటంటే చాలా వరకు మనకి రిపోర్ట్ యాక్యురేట్గా ఉంటుంది, అండ్ దెన్ వేరియేషన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇందులో కూడా మనకి మొటిలిటీ అనేది కౌంట్ అదన్నీ కూడా చాలా యాక్యురేట్గా వస్తుంది. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు నార్మల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో టెస్ట్లు అవి చేసినట్టు కాకుండా ఈ అనాలిసిస్ అనేది మెయిన్గా ఫర్టిలిటీ సెంటర్లో ట్రైన్డ్ ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా చేసిన టెస్ట్ రిపోర్ట్ మనము ఎక్కువ వాల్యూ ఇస్తాం. అండ్ దెన్ ఈ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ వైజ్గా ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.